అత్యవసరమైన పరిస్థితిలో ఉన్నాము అంటే, మనకు ముందుగా గుర్తొచ్చే లోన్ ఏదైనా ఉంది అంటే, అదే గోల్డ్ లోన్ అండి. సో, ఎందుకు గోల్డ్ లోన్ మనకు గుర్తొస్తుంది అంటే, మన యొక్క సిబిల్ స్కోర్ గానీ, లేదా శాలరీ ప్రూఫ్ గానీ ఏమీ చెక్ చేయకుండా, ఓన్లీ మన దగ్గరున్న గోల్డ్‌ని మాత్రమే చూసి, ఏ బ్యాంక్ అయినా సరే మనకి లోన్ శాంక్షన్ చేస్తుంది. మరి అలాంటి గోల్డ్ లోన్ మనకి ఏ విధంగా ఇస్తారు? అండ్ ఎంత అమౌంట్ ఇస్తారు? అని చెప్పి ఈ వీడియోలో నేను ఈరోజు మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నానండి. సో, ఈ గోల్డ్ లోన్ గురించి మీకు ఇంపార్టెంటో తెలుసుకోవాలి అనుకుంటే గనక వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ నా ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తే గనక సబ్స్క్రైబ్ చేసేయండి. మనం గోల్డ్ లోన్ గురించి వెళ్ళేటప్పుడు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, గోల్డ్ గ్రామ్ లెండింగ్ రేట్ అంటే ఒక గ్రామ్ గోల్డ్‌కి ఎంత అమౌంట్ ఇస్తారు అని చెప్పి ముందుగా తెలుసుకోవాలి. నెక్స్ట్ ఆ బ్యాంక్‌లో గోల్డ్ లోన్ యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉందని చెప్పి తెలుసుకోవాలి. చాలా వరకు నార్మల్‌గా మనం తీసుకునే లోన్స్ కంటే గోల్డ్ లోన్ యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది తక్కువగానే ఉంటుంది. మాక్సిమం ఒక 5% నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ వచ్చేసి ప్రాసెసింగ్ ఫీజ్. ఈ ప్రాసెసింగ్ ఫీజ్ అనేది 0.5% నుంచి 1% మధ్యలో ఉంటుందన్నమాట. ఏ అని చెప్పే ఒక బ్యాంక్‌లో మీరు ₹1,00,000 లోన్ తీసుకున్నారు అంటే 0.5% ఉంది ఏ అనే బ్యాంకులో అనుకుందాం. అంటే ₹500 ప్రాసెసింగ్ ఛార్జ్ వసూలు చేస్తారనమాట. నెక్స్ట్ బి అని చెప్పే ఇంకొక బ్యాంకులో 1% ప్రాసెసింగ్ ఫీజు ఉంది అనుకోండి. అంటే మనం ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి ₹1,000 మనం పే చేస్తున్నాం అనమాట. ప్రాసెసింగ్ ఫీజు కూడా ఏ బ్యాంకులో ఎంత పర్సెంటేజ్ ఉంది అని చెప్పి కనుక్కోవడం కూడా బెటర్ అనమాట. కొన్ని సందర్భాల్లో కొన్ని బ్యాంక్స్‌లో ప్రాసెసింగ్ ఫీజు అనేది ఉండదు. చాలా వరకు ప్రతి ఒక్క బ్యాంక్‌లో 0.5% నుంచి 1% మధ్యలో ప్రాసెసింగ్ ఫీజు అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ అప్రైజింగ్ ఛార్జ్ అంటే గోల్డ్ చెక్ చేసే వ్యక్తి యొక్క ఛార్జ్ అనమాట. ఈ ఛార్జ్ కూడా కాన్స్టెంట్‌గా ఒక అమౌంట్ ఉంటే బాగుంటుందన్నమాట. ఒక ₹1,00,000 లోన్ కోసం మనం వెళ్ళాము అంటే గోల్డ్ చెక్ చేసే వ్యక్తి ₹1,00,000కి ఒక ₹200 అని, 2,00,000కి ₹400 అని, అంటే 3,00,000కి ₹600 అని, అంటే మనం తీసుకున్న అమౌంట్‌ని బట్టి ఫీజు కూడా మారుతుంది అని చెప్పి కొన్ని బ్యాంక్స్‌లో ఉంటుంది. కొన్ని బ్యాంక్స్‌లో ₹1,00,000 తీసుకున్నా, ₹5,00,000 తీసుకున్నా, ఎంత తీసుకున్నా సరే ₹100 ఛార్జే ఉంటుంది. లేదా ₹200 ఛార్జే ఉంటుంది అని చెప్పి అప్రైజింగ్ ఛార్జ్ కూడా ఉంటుందన్నమాట. గోల్డ్ అప్రైజింగ్ ఫీజు కూడా మారుతూ ఉంటుంది లేదా కాన్స్టెంట్‌గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇదొకటి తెలుసుకోవడం బెటరు. అవే కాకుండా ఇయర్లీ ఏమైనా మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉన్నాయా అని చెప్పి కనుక్కోవాలి. వీటన్నిటితో పాటు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, ఎప్పుడు గోల్డ్ రెన్యువల్ ఉంటుందో కనుక్కోవడం మంచిది. కొన్ని బ్యాంక్స్ లోన్‌ని బట్టి 6 మంత్స్‌కి రెన్యువల్ ఉంటుంది, లేదా 1 ఇయర్‌కి రెన్యువల్ ఉండొచ్చు, లేదా 2 ఇయర్స్‌కి రెన్యువల్ ఉంటుందన్నమాట. సో, రెన్యువల్ టైం ఎప్పుడు ఉంటుందో కనుక్కోవడం మంచిదన్నమాట. ఎందుకు ఇంపార్టెంట్ అన్నాను అంటే, వితిన్ టైంలో మనం రెన్యువల్ చేయకపోతే మన గోల్డ్‌ని వాళ్ళు సేఫ్ దాచినందుకు గాను వాళ్ళు వేసే ఛార్జెస్‌ని సేఫ్ కీపింగ్ ఛార్జెస్ అంటారనమాట. సో, ఈ విధంగా ఛార్జెస్ వేస్తారు. గోల్డ్ లోన్‌కి వెళ్ళే వ్యక్తి యొక్క ఏజ్ 18+ ఇయర్స్ ఉంటే గనక మ్యాక్సిమం ప్రతి ఒక్క బ్యాంకు 18+ ఇయర్సే చూస్తారు ఏజ్ అయితే గనక. అండ్ మీ యొక్క పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ అండ్ ఆధార్ కార్డు తీసుకువెళ్తే గనక వాళ్ళొక ఫామ్ ఇస్తారు. ఫామ్ ఫిలప్ చేస్తే సరిపోతుంది. సో, ఈ విధంగా మీకు గోల్డ్ లోన్ అనేది ఇస్తారనమాట. అండ్ ఫైనల్‌గా ఇప్పుడు కొసమెరుపు ఏంటి అంటే గనక వితిన్ టైంలో మీరు రెన్యువల్ చేయకపోతే గనక మీ యొక్క సిబిల్ స్కోర్ కూడా పడిపోతుంది. సిబిల్ స్కోర్‌ని చూడకుండానే గోల్డ్ లోన్ ఇస్తారు అని చెప్పి అన్నారు కదా! మరి ఇప్పుడు సిబిల్ స్కోర్ పడిపోతుంది అని చెప్పి ఎలా అంటున్నారు అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. గోల్డ్ లోన్‌నే మీరు రెన్యువల్ చేయలేకపోయారు. టైమ్ టు టైమ్ కట్టలేకపోయారు. ఇప్పుడు ఈ హౌసింగ్ లోన్ మీరు కడతారు అని చెప్పి గ్యారంటీ ఉంటుందా లేదా అని చెప్పి వాళ్ళకి సిబిల్ స్కోర్‌ని క్యాలిక్యులేట్ చేస్తారనమాట ఆ విధంగా. సో, సిబిల్ స్కోర్ అనేది వాళ్ళు మనకు లోన్ ఇచ్చేటప్పుడు ఇంపార్టెంట్ కాదు. బట్ మన లోన్‌ని పే చేసేటప్పుడు మాత్రం ఇంపార్టెంట్‌గా సిబిల్ స్కోర్‌ని క్యాలిక్యులేట్ చేస్తారు. సో, ఇక్కడి వరకు మీకు ఈ వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తే గనక లైక్ చేయండి. అండ్ మీకు ఏమైనా గోల్డ్ లోన్ గురించి డౌట్స్ ఉంటే గనక కామెంట్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే గనక సబ్స్క్రైబ్ చేసేయండి.